For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం కేశవాయ స్వాహ పుచ్చుకోండి. ఓం నారాయణాయ స్వాహ పుచ్చుకోండి. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళయాం. ఓం కేశవాయ స్వాహ. హస్తో ప్రక్షోభయామి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళయాం. ఓం ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. పద్మప్రియాయ నమః. చేసుకుంటూ ఆచమను. ఓం అనురుద్ధాయ నమః. వామనాయ నమః. త్రివిక్రమాయ నమః. మాధవాయ నమః. సూదనాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నక్షత్రాలు పట్టుకోండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచ ఉత్తిష్టం ఏ దేవి భూంబారకః ఏ దేవి మవరోధేన బ్రహ్మ కర్మ సమా ఇట్లా పట్టుకోవాలి ముక్కుని. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచ ఉత్తిష్టం ఏ దేవి భూంబారకః ఏ దేవి మవరోధేన బ్రహ్మ కర్మ సమారథి. ఓం వః ఓం తపః ఓం జనః ఓం సత్యం దొరతేన పరిచించయామి. ఇలా వాసన చూసి వెనక్కి వేసేసి ఓం మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో శ్రీ 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 మహా గౌరీ గణపతి దేవతోభ్యో నమః. ఓం పట్టుకో తల్లి, ఇది పట్టుకోండి తల్లి. ఓం మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో శ్రీ 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 మహా గౌరీ గణపతి దేవతోభ్యో నమః. ఓం దశాంగులం గుగ్గులోపేతం. ఓం దీపం ద్రవిక్తసమితం వహినారాగితం భక్తాత్ దీపం రక్షామి. శ్రీ 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 మహా దేవదేవతోభ్యో నమః. దీపమాగ్రాపయామి ధ్యాయామి ధ్యానం సందర్శయామి. నవరత్నగజిక సింహాసనం పరికల్పయామి. శ్రీమహాగ్నిదేవతోభ్యో నమః. నానావిధాం దీపమాగ్రాపయామి. ఓం మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో కిందనే పెట్టేసి దీపమాగ్రాపయామి ధ్యాయామి. మీరు చూసుకోండి, బట్టలు చూసుకోండి, చేతులు చూసుకోండి. ఓకేనా? దీపమాగ్రాపయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నవరత్నగజిక సింహాసనం పరికల్పయామి. గంట కొట్టు కొట్టు. ఓం దశాంగలం గుగ్గు ఆ ధూపాన్ని తెచ్చి దశాంగలం గుగ్గులోపేతం సుగంధం సుమహరం విలేపన సృష్టాష్టం విధాం ప్రతిగృహ్యాం ధూపమాగ్రాపయామి ధ్యాయామి ధ్యానం సందర్శయామి. ఓం మై ముహూర్తస్థో శుభ ముహూర్తస్థో శ్రీ 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 మహాగౌరీ గణపతి దేవతోభ్యో నమః. శ్రీ మహాగ్నిదేవతోభ్యో నమః. ఆ దీపానికి అటు ఇటు బొట్టు పెట్టి 2 పుష్పాలు పెట్టండి దీపం దగ్గర. ఓం శ్రీ మహాగ్నిదేవతోభ్యో నమః. ఓం బ్రవందేవో రాజావరణే బ్రవందేవో బృహస్పతి బ్రవంత ఇంద్రస్యగ్నిస్య రాష్ట్రం ధారయితాం ధ్రువం ధ్రువాం. శ్రీ మహాగ్నిదేవతోభ్యో నమః. అగ్నిదేవత ఆరాధన పూజాయాం కరిష్యే నమః. ఓం శ్రీ మహాగౌరీ గణపతి దేవతోభ్యో నమః. శ్రీ గౌరీ గణపతి దేవతోభ్యో నమః. నక్షత్రాలు తీసుకోండి. ఓం వక్రతుండ మహాకావ్య అక్కడ వేయండి గౌరీదేవత. ఓం వక్రతుండ మహాకావ్య కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవం సర్వకార్యేతు సర్వదా. శ్రీ మహాగౌరీ గణపతి దేవతోభ్యో నమః. ఓం ఐం ముహూర్తస్థో శుభ ముహూర్తస్థో ఆ గణపతి దగ్గర 2 పుష్పాలు పెట్టండి. ఓం శ్రీ మహాగౌరీ గణపతి దేవతోభ్యో నానావిధ పూజాయాం కరిష్యే నమః. ఓం కాడలు తీసి పెట్టాలమ్మా ఎప్పుడైనా కానీ. ఓం ఐం ముహూర్తస్థో శుభ ముహూర్తస్థో శ్రీ 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 మహాగణాధిపతి దేవతోభ్యో నమః. కొన్ని నక్షత్రాల పుష్పాలు చేతులు పట్టుకోండి. ఓం శ్రీ మహావిష్ణోరాజ్ఞాం ప్రవర్తమానుష్యాం ఆథ్య బ్రాహ్మణే దశ్వేతరాహకల్పే వైవష్ణామంత్రే కలియుగే ప్రథమపాధే జంబుద్వీపే భరతఖండే భరతవర్షే మేరోర్దక్షిణ దిగ్భాగస్యాం ఈశాన్య శ్రీశైలప్రదేశే కృష్ణా గోదావరి యోరమత్యదేశే గృహే సమస్త దేవతా బ్రాహ్మణ వైష్ణవ సన్నిధో అస్మృతమానుష్యభారిక చాంద్రమానీనే శ్రీ 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 క్రోధీనామతమక్షరే శ్రావణమాసే బహుళపక్షే దక్షిణాయనే బౌద్ధోదారే శాలివాసనే సాయంకాల సమయే
సాయంకాల సమయే సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే యం గుణాగణవిష్ణాయాం తను శ్రీమాన్ గోత్రోద్భవస్య గోత్రా పవిత్రోద్భవస్యాం పెంపునోళ్ళ గోత్రవైత్రోద్భవస్య యజమానస్య శ్రీనివాసరెడ్డి నామధేయస్య సద్ధర్మపత్ని సమస్య విద్యానామధేయస్య తత్పుత్రీనాం చిరంజీవస్య అక్షిత్ రెడ్డి నామధేయస్య అక్షరా నామధేయస్య లలితా నామధేయస్య అస్మాకం సహ కుటుంబక్షేమానాం శ్రీమాన్ గోత్రోద్భవస్య పైడిపాల గోత్రవైత్రోద్భవస్య యజమానస్య వెంకటరమణారావు నామధేయస్య సద్ధర్మపత్ని సమస్య కళ్యాణి నామధేయస్య తత్పుత్రీనాం చిరంజీవస్య ప్రీతి దుర్గా నామధేయస్య శరత్ అశ్విన్ నామధేయస్య అస్మాకం సహ కుటుంబక్షేమానాం. మీరు చెప్పండి. నాగేశ్వర గోత్రవైత్రోద్భవ యజమానస్య సుజాత నామధేయస్య సందీప్ నామధేయస్య శ్రావ్యా నామధేయస్య అస్మాకం సహ కుటుంబక్షేమానాం. రాశిపోల గోత్రవైత్రోద్భవస్య శివశంకర్ నామధేయస్య జ్యోతి నామధేయస్య కృషిత నామధేయస్య శ్రీహాన్ నామధేయస్య అస్మాకం సౌ కుటుంబక్షేమానాం. పైడిపాల గోత్రవైత్రోద్భవ యజమానస్య అనంత నామధేయస్య అస్మాకం సహ కుటుంబక్షేమానాం. చెప్పండి. మమ క్షేమ ధైర్య అభయ విజయ ఆయువో ఆరోగ్య ఐశ్వర్య ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుష సిద్ధ్యార్థం మమ గృహే ఉన్నత ఉద్యోగ వ్యాపార విద్య దినాదినే అభివృద్ధ్యార్థం శ్రీ 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 మహాగణపతి దేవత లక్ష్మీదేవత వరలక్ష్మీదేవత నవగ్రహ దేవత నానావిధ పూజాయాం అహం కరిష్యే నమః నమామి. మమ జాతకస్య వసాతు మమ నక్షత్రస్య వసాతు మమ జాతకలగ్న వసాతు మమ నక్షత్రలగ్న వసాతు మమ గోచార దుష్టిదోష నరదోష నవగ్రహదోష నివృత్తి నివారణార్థం మమ గృహే అష్టలక్ష్మీదేవత చూడచోప పూజాయాం అహం కరిష్యే నమః నమామి. ఓం వక్రతుండ మహాకావ్య కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవం సర్వకార్యేతు సర్వదా శ్రీమహాగౌరీ గణపతి దేవతోభ్యో నమః. ఓం ఐం ముహూర్తస్థో శుభముహూర్తస్థో లక్ష్మీదేవతోభ్యో నమః. కలిష్యాన్ని తీసుకుని కలిష్యాన్ని అలంకరించండి. చెంబుకు బొట్టు పెట్టి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ చెంబు పైన చేపెట్టి 2 తమలపాకులు వేయండి. అందులో ఓం శ్రీ మహాలక్ష్మీదేవతోభ్యో నమః. లక్ష్మీ క్షీరసముద్రాదనయాం శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనిత లోకైకదీమాంకుర శ్రీమన్మందకడాగ్భాం బ్రహ్మేంద్రంగాధరాం. ఇక్కడ పెట్టండి. ఓం లక్ష్మీ క్షీరసముద్రాదనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనిత లోకైకదీపాంకుర శ్రీమన్మందకడాగ్భాం బ్రహ్మేంద్రంగాధరాం రాం తైలోక్యం కుటుంబిని సరసదాం వందే ముకుంద ప్రియం జ్యేష్ఠలక్ష్మి మోక్షలక్ష్మి విజయలక్ష్మి సరస్వతి శ్రీ మహాలక్ష్మీ వరలక్ష్మి మమ సర్వదా. శ్రీ మహాలక్ష్మీదేవతోభ్యో నమః. నానావిధ పూజాయాం కరిష్యే నమః. ఓం కలిష్యస్యు ముఖే విష్ణు కంఠే రుద్రామర్తితః మూలోత్రమో క్షౌస్సాగర సప్తదీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగే చ తాత్పర్యత కలిశాంబుజ గంగా యమున గోదావరి నర్మదా సింధు కావేరి జలాసమిదో ఆయంతు దేవత కలిష్యారాధన పూజాయాం కృత్వా పుష్పాని ద్రవ్యాని సర్వమాత్రాని సంప్రోక్ష ఆ వాటర్లో ఓం అని రాయండి. ఓం ఓం ఓంకార బీజాక్షలిఖిత ఓంకార బీజాక్షర పూజాయాం కరిష్యే నమః. శుభముహూర్తస్థం మీరు కట్టండి. విద్య గారికి లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి. దోస్తులు కూడా కట్టుకోవచ్చు అండి, తప్పేముందండి. ఓం శ్రీరస్తు కంకణం శుభమస్తు కంకణం. అక్కడ కాదు, ఫస్ట్ మీకు కడుతున్నారంటే మీరే భర్త, ఈమె భార్య.
ఓం శ్రీరస్తు కంకణం శుభమస్తు కంకణం శ్రీ మహాలక్ష్మీనారాయణ కంకణం శుభ కంకణం రక్షాబంధన పూజాయాం కృతాహం ఓం అచూతిపత్రం శుభకంకణం వా పినాకినీ పత్రం మనసులో నుంచి చెప్పండి అందరు కూడా శుభకంకణం వా కరోణ దాంపత్యో శుభకంకణం వా రక్షాబంధన పూజాయాం హరిష్యేన్నమః శ్రీ మహాలక్ష్మీ గణపతి దేవతోభ్యో నమః. వీళ్ళకి ఇచ్చేసాను కట్టుకుంటారు వాళ్ళు వాళ్ళకొకరు కట్టుకుంటారమ్మా. నువ్వు రైట్ హ్యాండ్ తల్లి నువ్వు రైట్ హ్యాండ్ నువ్వు రైట్ హ్యాండ్ తల్లి నీకు ఇంక మ్యారేజ్ కాలేగా. ఓం శ్రీరస్తు కంకణం శోభమస్తు కంకణం శ్రీ మహాలక్ష్మీనారాయణ కంకణం శుభ కంకణం. ఓం ముహూర్తస్థో శుభ ముహూర్తస్థం. ఈ చెంబు తీసుకోండి, ఆ పండు తీసుకోండి పండు. ఓం నానావిధాం శ్రీ కంకణం పరికల్పయామి. ఇక్కడ పెట్టండి. ఓం శ్రీరామపత్ని జనకస్య పుత్రి. పట్టుకోండి కొంచెంసేపు, అమ్మో గావరైపోతున్నారు, లేట్ అయిపోతుందా. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతా కోమలాంగి భువనైకమాత భూగర్భమాత వధూవరాభ్యాం వరదా భవంతు. నక్షత్రం 8. ఓం సదాయుష్మాన్ భవాం ఇష్టకామితార్థాపరద్రస్తు శుభం భవతుర్ మంగళాన్ భవతుర్భవంతు. నమస్కారం చేసుకోండి ఇద్దరు. భవతుర్భవంతు. శ్రీ 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 మహాలక్ష్మీనారాయణాభ్యో నమః. నానావిధాం ఈహం ఫలం. ఓం మై ముహూర్తస్థో శుభ ముహూర్తస్థో. ఆకుతో నీళ్ళు తీసుకోండి ఎవరైనా ఒకరు. అది ఆ గౌరవం పైన వేయండి. ఆద్యం నొప్పయామి హస్తయో ఆద్యం నొప్పయామి ముఖ ఆచమా నొప్పయామి శుద్ధోదక స్నానం నొప్పయామి ఉపచారిక స్నానం నొప్పయామి నానావిధాం పంచామృత స్నానం. అదే 5 చుక్కలు నిలవేయండి. గృహోపితం పాలుంటాయి ఏమన్నా పాలైన ఉంటాయి, ఒక గ్లాసులో పాలు తీసుకురాం. గృహోపితం భయోనిధం సత్కారం కొంచెం అయినా పర్లేదు. గృహోపితం భయోనిధం సత్కారం మధు సంయుక్తం. ఇది పంచామృత స్నానం కృత్వాః పంచామృత స్నానం పరికల్పయామి. హరిద్ర సువర్ణం పసుపు కుంకుమ వేయండి, ఇద్దరు వేసుకోవచ్చు. హరిద్ర కుంకుమచ్చేవ కస్తూరాకధ్వలాన్విత. మీరు కొంచెం ఇంక ముందు జరగండి, ఫోటోల్లో కూడా బాగా వస్తారు. హరిద్ర కుంకుమచ్చేవ కస్తూరాకధ్వలాన్విత సౌభాగ్య. నేను కనిపించుకో పర్లేదండి, ఏమవుతుందండి. హరిద్ర కుంకుమచ్చేవ కస్తూరాకధ్వలాన్విత సౌభాగ్యాదరవిసుక్తం హరిణం శ్రీగృహ. అందుకే జరగండి అన్న. హరిద్ర కుంకుమచ్చేవ కస్తూరాకధ్వలాన్విత సౌభాగ్యాదరవిసుక్తం హరిణం శ్రీగృహభూదరిద్రాపయామి. శ్రీచందనం గంధం వేయండి. శ్రీచందన సుగంధోభ్రయం గంధార్చనం స్మనోహర్మిలేపనం సురష్టాష్టం ప్రీధాం ప్రాతిగృహిత్యాం శ్రీచందనం సమర్పయామి. అక్షతాన్ 2 అక్షతాలు వేయండి. అక్షతాన్ ధవలాన్ పుష్పాన్ తండులాన్ పరికల్పయామి. నానావిధాం వస్త్రాన్. ఒక ఒత్తుంటే వస్త్రంగా పెట్టండి, లేకపోతే ఒక పుష్పమైన పెట్టండి. వస్త్రాన్ పరికల్పయామి. లేకపోతే అక్షతాలు పుష్పం ఏదో పెట్టండి. అభివస్త్రాన్ పరికల్పయామి. అనాధారగీర్వాజ్ఞ గౌరీ గాంధర్వ సేవిత అభివస్త్రాన్ పరికల్పయామి. పుష్పాన్ పూజాయాం కరిష్యే నమః. అమ్మవారి చుట్టూ పుష్పాలు పెడుతూ పూజించుకోండి. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః గజకర్ణాయ నమః వక్రతుండాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః దైత్యమాతరే నమః ధీముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృత్తిన్నే నమః మంగళాస్వరూపాయ నమః ప్రమదాయ నమః ప్రథమాయ నమః ప్రాజ్ఞాయ నమః విఘ్నకర్తే నమః విఘ్నహంత్రే నమః విశ్వనేత్రే నమః విరాటాపతే నమః శ్రీపతే నమః మంత్రాకృతిన్యే నమః చామీకరప్రభాయ నమః సర్వాయ నమః సర్వన్యాసాయ నమః సర్వకర్తే నమః సర్వనేత్రే నమః సర్వాసిద్ధి ప్రదిన్నే నమః పంచహస్తాయ నమః సుప్రదీప్తాయ నమః సుఖనిదే నమః శురదక్షాయ నమః మహాగణపతే నమః మాన్యాయ నమః మహాకాలాయ నమః ఆరంభాయ నమః లంబజత్రాయ నమః అశ్వగ్రీవాయ నమః మహోదరాయ నమః మధోత్కరాయ నమః మంత్రిణ్యే నమః విష్ణుప్రియాయ నమః భక్తదీవితాయ నమః జితమన్వదాయ నమః ఐశ్వర్యాకారిణ్యే నమః యక్షాకినిరా సేవితాయ నమః గంగా సుతాయ నమః గాంభీర నినాదాయ నమః గణదక్షాయ నమః వరదాయ నమః అవిష్టావరదాయ నమః జ్యోతిషే నమః వాక్పతే నమః శృంగారకారిణ్యే నమః అశ్రితావస్థల్యే నమః శివప్రియా నమః శీఘ్రకారిణ్యే నమః శాశ్వతాయ నమః భావాయ నమః ఫలోత్మికాయ నమః భావాత్మాజాయిన్యే నమః పురాణాపురుషిణ్యే నమః పుష్ణే నమః
పుష్కరోక్షిప్త వధన్యే నమః అగ్రగణ్యాయ నమః అగ్రబూధ్యాయ నమః అగ్రాగామిన్యే నమః భక్తానదిన్యే నమః భావగమ్యాయ నమః అవ్యక్తాయ నమః అపాకృతరాక్రాయ నమః సత్యాధర్మిణ్యే నమః సఖ్యాయ నమః సరసాంబునే నమః మహేశాయ నమః దివ్యంగాయ నమః మనకింకల మేఘలాయ నమః సమస్త దేవతామూర్తిన్యే నమః విష్ణవే నమః సైష్ణవే నమః స్తోస్తాయ నమః విభూతాకారిణ్యే నమః విశ్వరక్షాకృతిన్యే నమః ఉన్మత్తావేశాయ నమః పారజితే నమః అప్రాజితే నమః శ్రీ 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 మహా గౌరీ గణపతి దేవతోభ్యం నమః నానావిధ పరిమళపుష్పం పూజాయాం కరిష్యేన్నమః. దీపమాగ్రాపయామి. చాలండి, పుష్పాలు చాలు. దీపాన్ని దీపమాగ్రాపయామి, ధూపం సందర్శయామి, నానావిధాం నైవేద్యం. కొబ్బరికాయ కొట్టండి. నైవేద్యం కార్యమనోత్మనై సర్వై సపూర్వై చ ఆచార్యేత సత్యుదాయాత మంగళం. శివో నామ రూపాభ్యం యాదేవి సర్వమంగళ లాభస్తేషాం వేస్తేషాం కృపస్తేషాం పరాభవం తేషాం హిందీ వర్ష్యామో హృదయస్థో జనార్దనః. ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. ఆనందమంగళ కర్పూర నీరాజనం పరికల్పయామి. శ్రీ 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 మహాగౌరీ గణపతి దేవతోభ్యం నమః. ఓం శ్రీ మహాగౌరీ గణపతి దేవతోభ్యం ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం ఐం ముహూర్తస్థో శుభముహూర్తస్థో శ్రీ 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 మహానవగ్రహ దేవతోభ్యం నమః. పట్టుకోండి. ఓం శ్రీ మహాం సూర్యగ్రహ దేవతోభ్యం. పుష్పం ఒకటి పట్టుకోండి. సూర్యగ్రహ దేవతోభ్యం నమః చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళ బుధ గురు శుక్ర శనిభ్యః రాహువే కేతువే శ్రీ నవగ్రహ ఆరాధన పూజాయాం అహం కరిష్యే నమః నమామి. ఓం శ్రీ మహానవగ్రహ దేవతోభ్యం నమః. శ్రీ సూర్యగ్రహ దేవతోభ్యం నమః. సూర్య అరిష్టా సంప్రాప్తే సూర్యపూజాయాం కార్యత నమః. సూర్యధ్యానం ప్రయచ్ఛామి ఆత్మపీడోపశాంతయే. శ్రీ సూర్యగ్రహ దేవతోభ్యం నమః. మధ్యలాకారే స్వర్ణ ప్రతిమే సింహరాశి ఆధిపత్యే భానువాసరాధిపత్యే శ్రీ మహాసూర్యగ్రహ దేవతోభ్యం నమః. కశ్యపేయం మహాదితిం తమోరం తమోరం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. శ్రీ సూర్యగ్రహ దేవతోభ్యం నమః. రక్తవర్ణం రక్తపుష్పం రక్తగంధం రక్తమాల్యాంబరారదారోఢం దివ్యరదారోఢం పత్ని పుత్ర పరివారమేస్య ఆవాహయామి స్థాపయామి పూజయామి నమస్కారం కరోమి. శ్రీ 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 మహా చంద్రగ్రహ దేవతోభ్యో నమః. చంద్ర అరిష్టా సంప్రాప్తే చంద్రపూజాయాం కార్యత నమః. చంద్రధ్యానం ప్రయచ్ఛామి మనసు పీడోపశాంతయే. శ్రీ మహాచంద్రగ్రహ దేవతోభ్యో నమః. ఆగ్నేయ అభిముఖే. లాస్ట్ పెట్టండి. ఓం శ్రీ మహాచంద్ర ఫస్ట్ అక్కడ అల్టిమేట్ ఫస్ట్ నాది. ఆగ్నేయాభిముఖే శ్రీ మహాచంద్రగ్రహ దేవతోభ్యో నమః. దధీతంకు తుషారాభం క్షీరోధార్ణవా సంభవం నమామి శశినం సోమం శంభో ముకుటభూషితం. శ్రీ మహాచంద్రగ్రహ దేవతోభ్యో నమః. శ్వేతవర్ణం శ్వేతపుష్పం శ్వేతగంధం శ్వేతమాల్యాంబరారదారోఢం దివ్యరదారోఢం పత్ని పుత్ర పరివారమేస్య ఆవాహయామి స్థాపయామి పూజయామి నమస్కారం కరోమి. శ్రీ 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 మహాం కుజగ్రహ దేవతోభ్యో నమః. కుజ అరిష్టా సంప్రాప్తే కుజ పూజాయాం కార్యత నమః. కుజధ్యానం ప్రయచ్ఛామి రోగపీడోపశాంతయే. శ్రీ మహాకుజగ్రహ దేవతోభ్యో నమః. ధరణీగర్భా సంభూతం విద్యుత్కాంతి సంభవం కుమారం శక్తిహస్తం త్వం మంగళం ప్రణమామ్యహం. శ్రీ మహాకుజగ్రహ దేవతోభ్యో నమః. చిత్రవారమేస్య ఆవాహయామి స్థాపయాం పూజయామి నమస్కారం కరోమి. శ్రీ 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 మహాం బుధగ్రహ దేవతోభ్యో నమః. బుధ అరిష్టా సంప్రాప్తే బుధధ్యానం ప్రయచ్ఛామి బుద్ధిపీడోపశాంతయే. బుధగ్రహ దేవతోభ్యో నమః. ఈశాన్య అభిముఖే. లాస్ట్ ఫస్ట్ అది. ఓం శ్రీ మహాబుధగ్రహ దేవతోభ్యో నమః. ప్రియాంగులం కలిష్యమరూపేణ ప్రతిబంబుధం సౌమ్యం సత్తిగ్నోపేతం తం బుధం ప్రణమామ్యహం. బుధగ్రహ దేవతోభ్యో నమః. పీతవర్ణం పీతపుష్పం పీతగంధం పీతమాల్యాంబరారదారోఢం దివ్యరదారోఢం పత్ని పుత్ర పరివారమేస్య
ఆవాహయామి స్థాపయ నమస్కారం కరోమి. శ్రీ 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 మహా గురుగ్రహాదేవతోభ్యో నమః. గురు అరిష్టాదం ప్రాప్తే గురపూజాయాం కార్యతే నమః. గురధ్యానం ప్రయచ్ఛామి. పుత్రపీడోపశాంతయే మహాగురుగ్రహాదేవతోభ్యో నమః. దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభవం బుద్ధిమంత్రం త్రిలోకేశం తమనమామి బృహస్పతిం. మహాగురుగ్రహాదేవతోభ్యో నమః. మహాగురుగ్రహాదేవతోభ్యో నమః. పత్నీపుత్రాపరివారమస్యావాహయామి స్థాపయ నమస్కారం కరోమి. కనకవర్ణం కనకపుష్పం కనకగంధం కనకమాల్యాంబరారదారోఢం దివ్యరదారోఢం పత్నీపుత్రాపరివారమస్య ఆవాహయామి స్థాపయ నమస్కారం కరోమి. శ్రీ 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 మహాం శుక్రగ్రహాదేవతోభ్యో నమః. శుక్ర అరిష్టాదం ప్రాప్తే శుక్రపూజాయాం కార్యతే నమః. శుక్రధ్యానం ప్రయచ్ఛామి. శుక్రధ్యానం ప్రయచ్ఛామి. పాతిపీడోపశాంతయే త్రిమహాశుక్రగ్రహాదేవతోభ్యో నమః. తూర్పు ఆభిముఖే అతూర్పు. ఓం హిమాకృంధ రుణాలాభం దైత్యవానాపరం గురుం సర్వశాస్త్ర ప్రభాకర్తం భార్గవం ప్రణమామ్యహం. త్రిమహాశుక్రగ్రహాదేవతోభ్యో నమః. పుత్రవారమస్య ఆవాహయామి స్థాపయ నమస్కారం కరోమి. మహాశనిగ్రహాదేవతోభ్యో నమః. శని అరిష్టాదం ప్రాప్తే శని పూజాయాం కార్యతే నమః. శని ధ్యానం ప్రయచ్ఛామి. ప్రాణపీడోపశాంతయే మహాశనిగ్రహాదేవతోభ్యో నమః. పశ్చిమ ఆభిముఖే నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాకృజం ఛాయామార్థాండదంభూతం తమనమామి శనిచ్ఛదం. శనిగ్రహాదేవతోభ్యో నమః. నీలవర్ణం నీలపుష్పం నీలగంధం నీలమాల్యాంబరారదారోఢం దివ్యరదారోఢం పత్నీపుత్రాపరివారమస్య ఆవాహయామి స్థాపయాం పూజయామి నమస్కారం కరోమి. శ్రీ 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 మహాం రాహుగ్రహాదేవతోభ్యో నమః. రాహు అరిష్టాదం ప్రాప్తే రాహుపూజాయాం కార్యతే నమః. రాహుధ్యానం ప్రయచ్ఛామి. పాతిపీడోపశాంతయే మహారాహుగ్రహాదేవతోభ్యో నమః. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సిమ్మిక గర్భసంభూతం తం రాహవం ప్రణమామ్యహం. మహారాహుగ్రహాదేవతోభ్యో నమః. పుత్రవారమస్య ఆవాహయామి స్థాపయాం పూజయామి నమస్కారం కరోమి. శ్రీ 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 మహాం కేతుగ్రహాదేవతోభ్యో నమః. కేతు అరిష్టాదం ప్రాప్తే కేతు పూజాయాం కార్యతే నమః. కేతు ధ్యానం ప్రయచ్ఛామి. జ్ఞానపీడోపశాంతయే మహాకేతుగ్రహాదేవతోభ్యో నమః. హలాసాపుష్పదంకాసం తారక గ్రహమస్తకం రౌద్రం రౌద్రాకారం తం కేతవం తం ఘోరం ప్రణమామ్యహం. మహాకేతుగ్రహాదేవతోభ్యో నమః. చిత్రవర్ణం చిత్రపుష్పం చిత్రగంధం చిత్రమాల్యాంబరారదారోఢం దివ్యరదారోఢం పశుకుంకమేండి దివ్యరదారోఢం పత్నీపుత్రాపరివారమస్య ఆవాహయామి. అన్ని గ్రహాలపైన ఆవాహయామి స్థాపయాం పూజయామి నమస్కారం కరోమి. శ్రీ 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 మహాం నవగ్రహాదేవతోభ్యో నానావిధ. మంచి నిండి వేయండి పసుపు కుంకుమ మా ఇంటికి తీసుకెళ్ళిపోను మిగిలితే. ఓం శ్రీ శ్రీ మహాం నవగ్రహాదేవతోభ్యో నానావిధ పూజాయాం కరిష్యేన్నమః. ఓం ఐం ముహూర్తస్థో శివ ముహూర్తస్థో. దేవుడికి ఇచ్చేటప్పుడు ఫుల్గా వేయాలండి. అప్పుడే మనకి ఇంకా ఎక్కువగా వస్తుంది. ఓం ఐం ముహూర్తస్థో శివ ముహూర్త అన్నిటిపైన ఓం స్థిరో భవాం అన్నిటిపైన వాటర్ వేయండి. ఓం స్థిరో భవాం వరదో భవ అభిముఖో భవ స్థిరాశనం గురుం శుద్ధ స్థిరాశనం పరికల్పయామి. మహానవగ్రహాదేవతోభ్యో నానావిధ పూజాయాం కరిష్యేన్నమః. శ్రీ శ్రీ మహానవగ్రహాదేవతోభ్యో నమః. నానావిధాం నైవేద్యం. కొబ్బరికాయ కొట్టండి. నైవేద్యం క్లాత్ తీకంటే క్లాత్ మీద కొట్టండి. పోయింది పోయింది నిన్నలేండి నిన్నదండి పోయింది. అక్కడ సరిపోతుండే అక్కడికి అవి. ఇంకో బౌల్ తెచ్చండి చిన్న. ఇది ఉంది కదా ఇది ఖాళీగా ఉంది అమ్మా. ఇది నాన్న అది అండి అందులో దానిలో దాన్ని సిప్ చేసేసండి వాటర్ని.
ఓం భోర్భోరస్యాదత్త వేదో దేవస్యాదిమహి దియో యోనాం. వినాయకుడికి ఎలా పూజిస్తామో పార్వతీదేవికి కూడా అన్ని పూజల కన్నా ముందు పూజించాలి మన శాస్త్రం ప్రకారం. ఆ గౌరీ పూజ చేయాలి, వినాయకుడి పూజ కూడా చేయాలి. కాబట్టి ఈ రెండింటి వేరువేరుగా చేసి పూజిస్తారు, ఒకటే విధంగా పూజిస్తారు కానీ వేరువేరుగా చేస్తారు. ఇప్పుడు ఆగారు ఒకటే ఆకారంలో అంటే మాత్రం బొట్టు పెట్టుకోవడం ఏమి ఉండదు, చుట్టూ బొట్టు పెట్టేయడమే. వినాయకుడికి ముందు బొట్టు పెట్టాలి, ముందు పెట్టాలి. గౌరీకి చుట్టూ పెట్టాలి, వినాయకుడికి ముందు మాత్రం బొట్టు పెట్టాలి. అందుకే నాకు ఇది తెలియక ఇక్కడ మేము కూడా మేము సంబోధించినప్పుడు ఏమంటాము, గౌరీ గణపతి అంటాం మేము. అందుకే గౌరీ గణపతి అని అంటే మనం చేసే గౌరీలో తప్పైనా కానీ మనం చేసే పూజలో తప్పు ఉండకూడదు కదా, అందుకని గౌరీ గణపతి అంటాం. అందుకని మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో శ్రీ 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 మహా గౌరీ గణపతి దేవతోభ్యన్నానా విధ నైవేద్యం నప్పయామి. తాంబూలం రక్షితారు వేయండి. తాంబూలం పూగీ బలాదమాఖ్యం నాగవల్లి ధలర్వితం ముక్తాక్షోర్నాదమాఖ్యం తాంబూలం ప్రతిగృహిత్యాం. ఓం మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో శ్రీ 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 మహా ఓం శ్రీ మహా గౌరీ గణపతి దేవతోభ్యన్నానా విధ పూజాయాం గరిష్యేన్నమః. ఓం శ్రీ మహాం లక్ష్మీ దేవతోభ్యం నమః. ఆ కలశం నీళ్ళు తీసుకొని అమ్మవారి పని వేయండి. ఓం ఏది మన నాకు పాలు తెమ్మని చెప్పాను నేను, మిస్ అయిపోయారా? ఓం మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో ఓం హిరణ్యవర్ణాం. సో అమ్మవారి పైన అంటే ఫోటో పైన కాదు, కలశమే అమ్మవారు. ఓకేనా? ఇక్కడ ఫోటో ఏంటంటే అమ్మవారిని జస్ట్ రూపం, అంటే ఈ అమ్మవారిని మనం పూజిస్తున్నాం అని తప్ప ఇక్కడ దేవుడు మొత్తం కలశమే. హిరణ్యవర్ణాం సోనతాశ్రజం హిరణ్మయం లక్ష్మీ జాతవేదో మావహ ఆవాహయామి లక్ష్మీముపగామిని మహాలక్ష్మీ దేవతోభ్యో నమః. పసుపు కుంకుమేండి. ఓం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి విజయలక్ష్మి సరస్వతి శ్రీ మహాలక్ష్మి మమ సర్వదాం. శ్రీ మహావరలక్ష్మి మమ సర్వదాం. శ్రీ మహాలక్ష్మీ దేవతోభ్యో నానావిధ పూజాయాం కరిష్యేన్నమః. ఓం మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో శ్రీ మహాలక్ష్మీ దేవతోభ్యో నమః నానావిధ పూజాయాం కరిష్యేన్నమః. ఓం కొంచెం ఒక వస్త్రం కూడా పెట్టండి అమ్మవారికి. లేకపోతే ఇదిగోండి ఈ వస్త్రం పెట్టారు కదా మీరు, ఇదమ్మా ఆల్రెడీ మీరు తెచ్చిన వస్త్రానికి బొట్టు పెట్టేస్తే అదే అమ్మవారి వస్త్రం అవుతుంది. ఓం నానావిధ అభివస్త్రాన్ అనాధారగిర్వాజ్ఞ గౌరీ గాంధర్వ సేవిత శ్రీ 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 మహాం. పసుపు ఫస్ట్ పెట్టి తర్వాత కుంకుమ పెట్టాలి. ఓం అనాధారగిర్వాజ్ఞ గౌరీ గాంధర్వ సేవిత శ్రీ 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 మహాగ్నిదేవతోభ్యం నానావిధాం అభివస్త్రాన్ పరికల్పయామి. ఒకవేళ కుంకుమ పెట్టకపోయినా పర్లేదు కానీ పసుపు కంపల్సరీ. ఓం మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో శ్రీమహాం గౌరీ దేవతోభ్యో లక్ష్మీ దేవతోభ్యం నానావిధాం అభిషేక పూజాయాం కృత్వాహాం. ఓం శ్రీమహాగ్నిదేవతోభ్యం నమః. శ్రీ 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 ఈ ఉంది కదా, ఈ బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో కాయిన్ పెట్టండి అనేసి అమ్మవారుగా. ఉంటాయి, చాలా ఉంటాయి. పాలు వేయాలండి. ఫస్ట్ కాయిన్ పెట్టి కాయిన్ పైన ఓం శ్రీ మహాం దేవతోభ్యో నమః. ఓం శ్రీ శ్రీ మహాం వరలక్ష్మీ దేవతోభ్యో నమః. నమస్కారం చేసుకోండి. వరలక్ష్మీ దేవతోభ్యో నమః. నీళ్ళు వేయండి. ఫస్ట్ వాటర్ వేసి అమ్మవారిని శుద్ధి చేయండి. వరలక్ష్మీ దేవతోభ్యో నమః నానావిధాం పూజాయాం కృత్వాహాం. ఓం శుద్ధోదక శుద్ధ గంగా జలస్నాన పూజాయాం కృత్వాహాం. మీరు ఆకుని ఇలా పట్టుకోండి, విందే గారు అట్లా పట్టుకోండి. మీరు కొంచెం పాలు కొంచెం మా గ్లాస్తో పోయమ్మా. ఓం మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో నానావిధాం పంచామృతాభిషేక కొంచెం పైనుంచి పోస్తే కెమెరాలో నీట్గా వస్తాయి. మెల్లగా అది ఎంత ఉందని మీరు ఎంత పోస్తున్నారు. ఓం మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో శ్రీ 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 మహాగ్నిదేవతోభ్యం నమః. ఓం తచ్చం యోరావృణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపదేం దేవీః స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దేగాదభేషజం సెన్నో అస్తు దిపదేః సం చతుస్వధే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రధీశ పురుషః సహస్రాక్షో సహస్రపాత్ సభూవీం విశ్వతోర్థానాం అత్యనాదశాంగులం పురుషాం ఏవేదకం సర్వం అద్భుతం అచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనో న తిరోహతి ఏతావనస్య మహిమా తతో యాగర్ష్య పురుషః తతో విశ్వభూతాని త్రిపాదాస్యామృతం దివి త్రిపాదా ఓర్ధ ఉదై పురుషః పాదో స్నేహ భవాస్తు నః. ఓం బ్రహ్మశాంతిరస్తు రుద్రశాంతిరస్తు
అష్టదిక్పాలకాశాంతిరస్తు నవగ్రహాశాంతిరస్తు నరశాంతిరస్తు హోమశాంతిరస్తు యజ్ఞశాంతిరస్తు శ్రీ శ్రీ మహాగ్నిదేవతోభ్యన్నానావిధాం ఇది పంచామృత అభిషేక పూజాయాం కృత్వా గృహోపితిం పయోనిధిం సత్కారం మధు సంయుక్తం ఇది పంచామృతస్నానం కృత్వా విదోక్స్నానం చక్రస్నానం మధుస్నానం క్షీరస్నానం సర్వస్నానేన పంచామృతస్నానం పరికల్పయామి. పంచామృతస్నానం పరికల్పయామి. చాలా ఓం శ్రీ శ్రీ మహాగ్నిదేవతోభ్యో నమః. అదే ఆ కందులో పెట్టి అక్కడ అమ్మవారి పైన కూడా కొంచెం చిలిగించండి. అలా అక్కడ కూడా ఫోటో పైన కూడా పర్లేదు కొంచెం. ఓం పంచామృతస్నానం పరికల్పయామి. నానావిధ చాలు నానావిధ ఆ కాయిన్ బయట తీయండి. నానావిధాం పూజాయాం కృత్వా పాలు పక్కకి పెట్టండి. ఆ కాయిన్స్ రెండు తీసారా? తన కాయిన్ తనకి ఇచ్చేయండి ఒకటి. ఓం మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో అందులో అందులో పెట్టండి. ఓం మై ముహూర్తస్థో శివ ముహూర్తస్థో గంగాజల స్నానం. ఇప్పుడు అమ్మవారికి మంచిగా గంధం రాయండి. యాక్చువల్లీ అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసి పెడుతుంది అక్కడ, కానీ దాని బదులుగా కాయిన్ పెట్టాం మీకు ఇక్కడ. అంతే, అవైలబిలిటీ ఏది ఉండదు ఎవరైనా. ఇప్పుడు ఏమి అమ్మవారి కాసైన వాళ్ళు ఏం చేస్తారు, ఒక పసుపు కొమ్మ పెట్టుకుంటారు. ఒక పసుపు కొమ్మనే కాసుగా భావించి పెట్టుకుంటారు. ఎందుకంటే అందరూ కాసుకునేంత స్తోమతలో బంగారం పెట్టేంత స్తోమతలో ఉండరు కాబట్టి ఒక పసుపు కొమ్ముని బంగారంగా భావిస్తే చాలు. అంటే అమ్మవారికి అదే బంగారం. దాన్నే మనం ఆ పసుపు కొమ్మునే పసుపు తాడు కట్టి మెడలో వేసుకోవాలి. దాన్నే కాసుగా భావించాలి, ఏం కాదు. అదే చాలా పుణ్యం మనకి. అందరూ బంగారం వేయాలని ఏం లేదు. ఓకేనమ్మా. ఓం మై ముహూర్తస్థో శుభ ముహూర్తస్థో శ్రీ 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 మహాం యజ్ఞ పెట్టండి. మధ్యలో ఒక తమలపాకు అక్కడ పెట్టి పెట్టండి, కల్పించేటట్టుగా అమ్మవారి ముందు పెట్టి. ఓం దశాంగలం రుగ్గులోపేతం సుఖం తమలేపం దృష్టాశ్రమృధాం ప్రతిగృహ్యాం శ్రీ 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 మహావరలక్ష్మీదేవతోభ్యమధుపమాగ్రాపయామి ధ్యాయామి ధ్యానమర్పయామి. ఆ కాయిన్స్ పైన రెండు పసుపు కుంకుమ వేయండి. ఓం హరిద్రాస్వనమర్పయామి నానావిధాం శ్రీచందనం పరికల్పయామి. గంధం కూడా వేయండి. శ్రీచందనమర్పయామి. అక్షితాన్ ధవలాన్ పుష్పాన్ తండులాన్ పరికల్పయామి. ఇప్పుడు ఒక 11 పుష్పాలు తీసుకొని గంధంలో ముంచి అమ్మవారి చుట్టూ పెట్టండి. ఓం త్రిమహాగ్నిదేవతోభ్యో నమః. గంధంలో డిప్ చేసి అక్కడ పెట్టాలి. ఓం త్రిమహాం వరలక్ష్మీదేవతోభ్యో నానావిధాం పూజాయాం కృత్వా ఓం ఓం ప్రకృతే నమః పౌదం పూజయామి. ఓం వికృతే నమః పౌదాన్ పూజయామి. ఓం ఒక్కొక్క పుష్పం అదే చిన్న ఒక్కొక్క పుష్పం తీసుకోమ్మా అందులోనే. ఓం ప్రకృతే నమః పౌదం పూజయామి. ఇష్టాద్రవ్యే నమః నం పూజయామి. ఇష్టావరదాయ నమః ధ్యానం పూజయామి. విశిష్టాద్రవ్యే నమః కడియం పూజయామి. గంగాసుతాయ నమః ధరణం పూజయామి. ఒక్కస్థల భువనాయ నమః ఉదరం పూజయామి. లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి. శంఖాచక్ర గదా పాణిన్యే నమః భవన్ పూజయామి. కుంభకంఠాయ నమః కంఠం పూజయామి. నాస్యమౌత్తికాయ నమః నాసికం పూజయామి. సూర్యచంద్రాగ్నిధారణే నమః నేత్రాన్ పూజయామి. శ్రీ 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 సహస్ర శిరిసే నమః శిరసం పూజయామి. శ్రీ మహా వరలక్ష్మీదేవతోభ్యో నమః సర్వాంగన పూజాయాం కరిష్యేన్నమః. శ్రీ మహావరలక్ష్మీదేవతోభ్యో నమః నానావిధాం పూజాయాం కరిష్యేన్నమః. అంటే గంధంతోని అమ్మవారిని పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు అన్ని భాగాలను కూడా మనము శుద్ధి చేసి, అంటే అమ్మవారికి గంధం రాసాను అన్నమాట పాదాల దగ్గర నుంచి తల వరకు. కాబట్టి ఇది అగంధ పూజ అంటారు దీన్ని. అమ్మవారికి అగంధ పూజ. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, పుష్పాలతోని అమ్మవారికి అర్చన చేయాలి. పుష్పార్చన చేయాలి. పుష్పాలు తీసుకోండి. ఓం త్రిమహాం వరలక్ష్మీదేవతోభ్యో నమః అష్టోత్తరాల పూజాయాం కృత్వా ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూత హితప్రదాయ నమః ఓం శుద్ధాయ నమః అబుద్ధే నమః ఆదిత్యే నమః స్వరభ్యే నమః పరమాత్మకే నమః వాచే నమః శుచే నమః స్వాహాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః హిరణ్మయాయ నమః లక్ష్మాయ నమః నిత్యపుష్టాయ నమః మహాలక్ష్మిణ్యే నమః కాత్యాయనే నమః కళ్యాణాగురవే నమః అక్షభ్యా నమః కుంజరాసుర భంజరాయ నమః ప్రమోదాయ నమః మోదకప్రియాయ నమః కాంతిమతిన్యే నమః ధృతిమతిన్యే నమః కామిన్యే నమః కపిస్తా ఫలప్రియాయ నమః బ్రహ్మచారిణ్యే నమః
బ్రహ్మరూపిణ్యే నమః బ్రహ్మ విద్యా విదాయకాయ నమః జిష్ణువే నమః సైష్ణవే నమః స్తోస్తాయ నమః విభూత కారుణ్యే నమః విశ్వరక్షాకృతిన్యే నమః ఉన్మత్తావేశాయ నమః పరజితే నమః అప్రాజితే నమః ధనధాన్య సమృద్ధే నమః నృపావేశాత్మకే నమః మహాపురుషిణ్యే నమః పద్మిన్యే నమః పద్మగంధిన్యే నమః పద్మగంధిన్యే నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాముఖే నమః ప్రభవాయ నమః చంద్రాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాసహోదరిణ్యే నమః చతుర్భుజాయ నమః ఇందరాయ నమః ఇందుశీతలాయ నమః ఆహ్లాదారణ్యే నమః పుష్ణే నమః దారిద్ర్యానాశిన్యే నమః ప్రీతపుష్కర్ణ్యే నమః శుక్లమాల్యాంబరే నమః శ్రియాయ నమః భాస్కర్యే నమః బిల్వనిలయాయ నమః వరారోహాయ నమః యశస్విన్యే నమః ఉదారంగాయ నమః ధనధాన్య సమృద్ధే నమః నృపావేశాత్మకాయ నమః మహాపురుషాయ నమః మహోస్తమే నమః మహామాయాయ నమః కోటి సూర్య సమప్రభాయ నమః నిర్విఘ్నాయ నమః అయోనిజాయ నమః భూమిజాయ నమః నిర్గుణాయ నమః నిరంకారాయ నమః సర్వగర్భ వివర్ధనే నమః సర్వలోక ప్రియాయ నమః వాణ్యే నమః సర్విద్యాదేవతాయ నమః మహాపురుషాయ నమః మహోస్తమే నమః మహామాయాయ నమః కోటి సూర్య సమప్రభాయ నమః నిర్విఘ్నాయ నమః అయోనిజాయ నమః శ్రీ 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 మహాలక్ష్మీదేవతోభ్యం నానావిధ పరిమళ పుష్యం పూజాయాం కరిష్యే నమః మహాలక్ష్మీదేవతోభ్యం నమః నానావిధ పరిమళ పుష్యం పూజాయాం కృత్వాహం ఓం. అంటే మనం వరలక్ష్మీది వ్రతంలో ఏం చేస్తామంటే ఎప్పుడు వరలక్ష్మికి మాత్రమే మనం పూజ చేస్తాం. లక్ష్మీదేవి ఒక్కదానికి ఎప్పుడు మనం పూజించకూడదు. లక్ష్మీదేవి పాద ఎవరు పూజించాలి? విష్ణుమూర్తికి ఎట్టి పరిస్థితుల్లో పూజించాలి. తెలియక ఏం చేస్తామంటే మనము స్వామివారిని ఒక్కరినే పూజిస్తాం. కానీ అమ్మవారికి అత్యంతమైన ప్రీకరమైన వ్యక్తి ఎవరు? విష్ణుమూర్తి. కాబట్టి ఏ పూజ చేసినా అమ్మవారిని పూజ చేసినప్పుడు, లక్ష్మీదేవికి పూజించినప్పుడు ఆ విష్ణుమూర్తికి పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మనకు తొందరగా కలుగుతుంది. కాబట్టి ఆ విష్ణుమూర్తి అంటే ఇంతసేపు మీరు పుష్పాలతో పూజించారు, ఇప్పుడు విష్ణుమూర్తికి ఏం చేస్తారు? తమలపాకులతో పూజిస్తారు. ఓకేనండి. ఆం త్రిమహాం ఇట్లా అంత మండపాన్ని మొత్తం అలంకరించండి. విష్ణుమూర్తి తులసి దళాలతో కూడా పూజించవచ్చు. తమలపాకులు అంటే ఇప్పుడు తులసి దళాలు మన దగ్గర లేవు కాబట్టి తమలపాకులు కానీ, విలువ పత్రాలు కానీ, నేరేడు పత్రాలు కానీ, అవి లేకపోతే లాస్ట్ గా మామిడి ఆకులతో కూడా పూజించవచ్చు, తప్పులేదు. ఓకేనండి. ఇలా కాడలు తీసమ్మా, ఈ వెనక కాడలు తీసి ఉంటే ఒక రెక్క పుష్పం ఇలా పెట్టి స్వామివారి పొట్టు ఇలా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఇలా పెడుతూ ఉండండి. ఓకేనా. అంటే విష్ణుమూర్తికి అలంకారో ప్రియో విష్ణు అంటే ఎట్లా అంటే ఎంత అలంకరణ ప్రాయంగా మనం పూజ చేస్తే అంత ఇష్టం. లక్ష్మీదేవికి కానీ విష్ణుమూర్తికి ఏంటంటే నీట్నెస్ అంటే మీకు మామూలుగా అర్థం అవ్వాలని చెప్తున్నా. ఏంటంటే ఎంత శుద్ధిగా ఉంటే అంత తొందరగా అనుగ్రహం కలుగుతుంది. ఊకే తోడొద్దు, ఊకే నీట్ చేయొద్దు, ఊకొద్దిల్లు అని అంటారు చాలా మంది. కానీ అట్లేదో ఎంత శుద్ధిగా ఉంటే ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ఎక్కువ రోజులు ఉండడానికి ఇష్టపడుతుందండి. ఎప్పుడైతే మనం శుద్ధి కోల్పోయి ఇంటిని దరిద్రంగా ఉంచుకుంటామో అప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు. మన ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోవడానికి చూస్తుంది. ఎప్పుడు ఎంత తొందరగా ఇంటి నుంచి బయటపడదామరా అని చూస్తుంటుందండి. కాబట్టి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ పూజించినప్పుడు శుద్ధిగా ఉండాలి. పొద్దున లేవకపోవడము, ఏదో 12 గంటలకు లేవడము, ఇల్లు శుద్ధిగా ఉంచుకున్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఏం చేస్తారంటే లక్ష్మీ అనుగ్రహం తొందరగా కలుగుతుంది. కాబట్టి శుద్ధి చేయాలమ్మా. మగవాళ్ళకి ఇల్లు శుద్ధి కాదు, దేశ శుద్ధి కాదు, ఒంటి శుద్ధి ఉండాలి. అంతఃకరణ శుద్ధి నాలో ఉంటదమ్మా. మీలో ఏముండాలి? బాహ్య శుద్ధి ఉండాలి. మేము అంతఃకరణ శుద్ధి చేసుకుంటాం. మేము అర్థమైందా? మగవాళ్ళందరూ అంతఃకరణ శుద్ధితో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిత్యం బయటికి వెళ్ళి ఏదో ఒక వ్యాపార ఆటనో లేకపోతే భిక్షాటనో ఏదో ఒకటి చేసుకొని ఇంటికి పోషించాలి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి దగ్గరే కదా మొత్తం లక్ష్మి ఉండేది. కానీ విష్ణుమూర్తిని అంతగా ఎందుకు ఇష్టపడుతుంది? విష్ణువు మళ్ళీ ఎంతమంది భార్యలు, ఆయన ఎన్ని రూపానికి ఒక భార్య, ఎన్ని దాల్చాడు అన్నింటికి. కానీ మరి ఆయన ఎందుకు ఇష్టపడుతుంది అంటే ఆయన ఎన్ని చేసినా కానీ ధర్మం ఎటువైపు నడుస్తుందో అటే నడుస్తాడు. కాబట్టి ధర్మాన్ని అనుసరిస్తాడు. కాబట్టి ప్రతి భర్త ఎవరిలా ఫాలో కావాలి? విష్ణుదేవుడిని ఫాలో కావాలి. అర్థమైందమ్మా? కానీ రాముడిలా ఉండాలనుకుంటారు కానీ నేను మాత్రం రాముడిలా ఉండాలనుకోవద్దు. విష్ణుమూర్తిలాగే ఉండాలి ఎవరైనా కానీ, శ్రీకృష్ణుడిలాగే ఉండాలి. లేకపోతే కానీ రాముడిలాగా ఉండకూడదు ఏ భర్త కూడా. విష్ణుమూర్తిలాగా అంటే శ్రీకృష్ణుడిలాగా ఉంటే ఏమవుతుందంటే
ఆ ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. రాముడిలాగా ఉంటే ఎప్పుడు బాధల్లోనే ఉంటాం. అది బయట ప్రపంచానికి బాగుంటది కానీ మనకి మాత్రం మంచిగా అనిపిస్తుంది. అది శ్రీకృష్ణులాగా ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు మీరు ఆకులు పెడుతుండే ఓం శ్రీ మహానారాయణ దేవతోభ్యో నమః, ఓం నారాయణాయ నమః. ఒక రెక్క పెట్టండి అంతే. రెండు ఆకులు పెట్టాలి, సింగిల్ ఆకు పెట్టకూడదు. ఓం నారాయణాయ నమః. అవే ఆకులు మళ్ళీ తీసి తాంబూలంగా అందరికి ఇవ్వచ్చు. ఓకేనండి. ఓం నారాయణాయ నమః, ఓం నారాయణ నమః, ఓం శౌర్యే నమః, చక్రపాణే నమః, జనార్దనే నమః, వామనే నమః, జ్ఞానపంజరాయ నమః, శ్రీవల్లభాయ నమః, జగన్నాథాయ నమః, చతుర్మూర్తే నమః, హోమకేశాయ నమః, ఋషికేశాయ నమః, శంకరాయ నమః, గరుడధ్వజాయ నమః, నారసింహాయ నమః, స్వయంభువే నమః, భువనేశ్వరాయ నమః, దేవకీపుత్రాయ నమః, పార్థసారథే నమః, అచ్యుతాయ నమః, శంఖపాణే నమః, పరంజ్యోతే నమః, ఆత్మజ్యోతే నమః, అంచలాయ నమః, శ్రీవస్తకాయ నమః, అఖిలాదారణ్యే నమః, సర్వలోక ప్రతిప్రభే నమః, త్రివిక్రమాయ నమః, శ్రీకాలజ్ఞానాయ నమః, విశిష్టాశ్రవే నమః, చతుర్భుజాయ నమః, ఇందరాయ నమః, ఇందుశీతలాయ నమః, అహలదారణ్యే నమః, పుష్ణే నమః, పుష్కరోక్షిప్త వదన్యే నమః, అగ్రగణ్యాయ నమః, అగ్రపూజ్యాయ నమః, అగ్రాగామిన్యే నమః, అవిద్యాయ నమః, కామదాయ నమః, కామలాక్షిణ్యే నమః, అంసాచిత్రవే నమః, ఆదర్శచిత్రవే నమః, కగుతర్పణాయ నమః, కగువాహనాయ నమః, నీలాంబుద్ధే నమః, నిత్యాయ నమః, నిత్యాతృప్తాయ నమః, నిత్యానందనాయ నమః, నిత్యానందనాయ నమః, శురాదక్షిణ్యే నమః, నిర్వికల్పన్యే నమః, నిరంజన్యే నమః, పృథ్వీ వినాదనే నమః, వేదవాసిన్యే నమః, బృహస్రయాయ నమః, వేదగర్భాయ నమః, యూవే నమః, శ్రీమత్యే నమః, త్రైలోక్యాభూషణాయ నమః, యజ్ఞానామూర్తే నమః, అయోత్మనే నమః, వామనాయ నమః, వాసుధనాయ నమః, చంద్రాయ నమః, జీతక్రోధాయ నమః, సమాదుష్టిన్యే నమః, సనాతన్యే నమః, సనాతన్యే నమః, శ్రీ 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 జిష్ణువే నమః, మహిష్ణువే నమః, మహావిష్ణువే నమః, ధారాధారాయ నమః, ధరాధరాయ నమః, నిష్కలంకాయ నమః, నిరాభాషాయ నమః, నిస్పంచాయ నమః, నిరామాయాయ నమః, భక్తావ్యాసాయ నమః, పుణ్యకీర్తే నమః, పుణ్యలబ్ధాయ నమః, శ్రీమహాం విష్ణుస్వరూపిణిన్యే నమః, నానావిధాం లక్ష్మీనారాయణాభ్యో నానావిధాం పూజాయాం కరిష్యేన్నమః. దీపమాగ్రాపయామి, ధూపం సందర్శయామి, నైవేద్యం కొబ్బరికాయ కొట్టండి. నైవేద్యం ఉన్నాయా కొబ్బరికాయలు? లాస్ట్లో కొడుదులేండి. నైవేద్యం ఎక్కించినప్పుడు ఇంకో కొబ్బరికాయ కొడుదురు. ఓకేనా? ఎన్నున్నా అందరూ కొడితే అన్నీ ఒకసారికి అయిపోతాయి. ఆం ధర్మంగళాక్తహాం ధర్మంగళామాంగళ్యే శివే ద్రవార్థాదాతకేతరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆనందమంగళకర్పూర నీరాజనం సమర్పయామి. వినండమ్మా, అందరు కొన్ని పుష్పాలక్షితాలు చేతులు పట్టుకోండి. ఇది ఇది కట్టండి, ఆవిడ కట్టండి, కుడి చేతి కట్టుకోండి. ఇది అది ఇందాక కట్టింది కంకణం, ఇది తోరణం. ఓకేనండి. 9 పూలు కానీ ఇక్కడ అన్నీ లేవండి, నేను అందుకే 3 పూలు కట్టాను. పర్లేదండి. అది కొట్టు 9 పూలు కట్టుకొని వేసుకుంటారు. 9 ముళ్ళు వేస్తారనమాట దానికి. అంటే భార్యాభర్తలు కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు ఇద్దరు కట్టుకుంటారు. అవి మీరు భార్యాభర్తలు ఏదో ఉన్నారు, ఒకరే ఉన్నారు. ఈ పుష్ప కంకణం ధరించినాకే మీరు కథ వినాలి. పట్టుకోండి పుష్పాలక్షితాలు చేతిలో. పూర్వమంట సూతక మహామునులు మరియు సూతుడు అందరూ కూర్చొని వారిలో వారు మాట్లాడుకుంటూ స్త్రీలకు సర్వ సౌభాగ్యములు, తర్వాత ఆయుష్, అభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలిగించే వ్రతం ఏదైనా ఉందా అని మాట్లాడుకుండగా అందులో సూతక మహర్షి లేచి ఇలా చెప్పాడంట. పూర్వము శివుడు తన సింహాసనంపై ఆసీనుడై ఉండగా పార్వతీదేవి శివుని చూసి, నాథా, భర్తకి ఎటువంటి హాని కలగకుండా ప్రతి స్త్రీకి సర్వ సౌఖ్యములు సర్వ సౌభాగ్యములు కలగడానికి ఏదైనా వ్రతం ఉందా అని అడిగిందంట. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు. దేవి, ఓ కాత్యాయని, చెప్తాను విను.
సర్వ సౌఖ్యములు సర్వ సౌభాగ్యములు కలగడానికి ఒక వ్రతం ఉంది, అదే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతాన్ని ఎవరు ఆచరిస్తే వారికి సర్వ సౌభాగ్యములు సర్వ వృద్ధి కలుగుతుంది అని చెప్పాడు. అయితే అప్పుడు పార్వతీదేవి అన్నదంట, స్వామి మీరైతే వరలక్ష్మి వ్రతం అని చెప్పారు, కానీ ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి? ఆ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే మాకేం ఫలితం వస్తుంది? ఆ వరలక్ష్మి వ్రతం యొక్క విధి విధానం ఏమిటి? ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఇదివరకు ఎవరెవరు ఆచరించారు? అది అంతయు కూడా మీరే చెప్పాలి అని అడిగిందండి. అప్పుడు శివుడు ఇలా చెప్పసాగాడు, మా కాత్యాయని చెప్తాను విను. మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో బంగారు ఇండ్లు బంగారు గోడలతో రత్న కంకణాలతో ఆ ఊరు తలతలా మెరుస్తూ బంగారు గోడలతో ఉంటూ అందరూ కూడా సరైన నివాసం చేస్తూ ఉండేవారు. అలా ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె పేరు చారుమతి. ఆ బ్రాహ్మణ స్త్రీ చాలా అందమైన ఆమె నిత్యము ఉదయాన్నే సూర్యోదయం కాకముందే నిద్రలేచి భర్త పాదాలకి పుష్పాలతో పూజించి అతనికి నమస్కారం చేసి అటు వెనుక ఇంట్లో కార్యాలన్నింటినీ చేసుకుంటూ తర్వాత అత్తమామలకు కూడా పూజించి వారికి కావలసిన సౌకర్యాలన్నీ అందిస్తూ ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా సంతోషంగా ఉంటూ మితంగా మాట్లాడుతూ గయ్యాలుగా ఉండకుండా మంచిగా ఉంటూ అందరితో మంచిగా మెలుగుతూ ఉండేది. ఇలా ఆమె మెలుగుతూ ఎప్పుడూ దైవ ఆరాధనతో నిత్యము దైవాన్ని ఆరాధిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఎప్పుడు అలా ఉండసాగింది. అలా ఆరాధిస్తూ ఉంటే ఆ అమ్మవారు ఆమెను చూసి ఒకరోజు ఆమె మీద అనుగ్రహం కలిగి ఆమె నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో ఆమె కల్లో వచ్చి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవత, నీ యందు నా అనుగ్రహం కలిగింది. నీ యొక్క భక్తి శ్రద్ధలకి మరియు నీకు కుటుంబంపై ఉన్న ప్రేమకి నేను అనుగ్రహిస్తున్నాను. నువ్వు నన్ను పూజించుకో, నీకు కావలసినవన్నీ నీకు దొరుకుతాయి. నీకు సర్వ సౌఖ్యములు అష్టైశ్వర్యాలు ఆభరణాలు అన్నీ కూడా దొరుకుతాయి అని చెప్పగానే కలలో చారుమతికి మెలుగొచ్చి, సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణే నమోస్తుతే అని అనేక విధమైన మంత్రాలతో అమ్మవారికి ఆరాధించి, అమ్మా నీ యొక్క అనుగ్రహం వలన నీ యొక్క కటాక్షం వలన నా జన్మ ధన్యమైంది, నేను ధన్యురాల్ని, ఎన్నో జన్మల పూర్వఫలం వలన నాకు నీ కృప దొరికింది అని ఆ చారుమతి నానా విధాలుగా అమ్మవారిని పొగిడింది. అప్పుడు ఆ చారుమతిని చూసిన అమ్మవారు, అమ్మా చారుమతి, నువ్వు ఇప్పుడు వస్తున్న శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు నా యొక్క వ్రతాన్ని ఆచరించము, అప్పుడు నా అనుగ్రహం నీకు కలుగుతుంది అని చెప్పి ఆ వ్రతం చేసే విధానం కూడా చెప్పి అమ్మవారు అక్కడే అదృశ్యమైపోయారు. అది విన్న చారుమతి అమ్మవారికి నమస్కారం చేసి వెంటనే తనకి మెలకు వచ్చింది. మెలకు రాగానే అటు ఇటు చూడగా ఇంట్లో ఏ దిక్కులో కూడా అమ్మవారు లేరు. వెంటనే భర్తకి లేపి, స్వామి నాకు ఇలా అమ్మవారి కళ్ళకి వచ్చారు ఇలా చెప్పిందంటే భర్త చాలా సంతోషించాడు. తర్వాత అదే విషయాన్ని అత్తామామలకు కూడా తెలియజెప్పింది. వాళ్ళు కూడా విని చాలా సంతోషించి వారిరువురు కూడా ఆ చారుమతికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పక ఆచరించాలి అని చెప్పారు. చారుమతి అదేవిధంగా ఆ ఊరిలో ఉన్న వనితలకు మరియు తన బంధువులకి మరియు అన్ని వర్గాలకు కూడా ఊరూరు కూడా ఆమెకు వచ్చిన కళ గురించి చెప్పింది. వాళ్ళందరూ కూడా ఆ చారుమతికి అమ్మవారి కళ్ళలోకి వచ్చిందని, వస్తున్న శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు వారందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయాలని ఆలోచిస్తూ ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా, ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చెయ్యాలా అనే ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అలా కొన్ని రోజులకే రానే వచ్చింది శ్రావణ మాసం. ఆ పౌర్ణమికి ముందు శుక్రవారం కూడా వచ్చింది. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తాము అని వనితలందరూ అనుకొని ఉదయాన్నే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వారింటి నుంచి బయలుదేరి చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి ఇంటికి చేరుకోగానే చారుమతి కూడా వారందరి దాకతో చాలా ఆనందించి వారింట్లో ఈశాన్య భాగంలో ఒక భాగంలో గోమయంతో అలికి శుద్ధి చేసి ఓరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రాలు పరిచి దానిపై బియ్యం పోసి దానిపై ఒక కలశాన్ని అలంకరించి దానిపై పాలవలి నుంచి ముత్యాల గద్దెను పెట్టి వాటిని అన్నింటినీ కూడా అలంకరించి స్వామివారిని తయారు చేసి పూజ చేయడానికి నిర్ణయించుకున్నారు. వారందరూ ఆ విధంగా తయారు చేసి వారు తెచ్చిన పంచ నైవేద్యాలని అమ్మవారి ముందు పెట్టి
వారందరూ కూడా కలిసి అమ్మవారికి షోడశోపచారాలుగా పూజించి అమ్మవారికి నమస్కారం చేసుకొని వారు తెచ్చిన నైవేద్యాల్ని నివేదన చేసి అమ్మవారికి హారతినిచ్చి వారందరి తర్వాత అటు వెనక అక్షతాలు తీసుకొని వారందరూ కూడా ప్రదక్షిణ నమస్కారాన్ని మొదలుపెట్టారు. ఆ వనితులందరూ మొదటి ప్రదక్షిణ నమస్కారం చేయగానే వారి కాలికి గల్లు గల్లుమని గజ్జెలు మోగాయి. అవి కూడా బంగారు గజ్జెలు. అది చూసి వాళ్ళు చాలా ఆనందించారు. అటు వెనక రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకి నవరత్నాల కంకణాలు గలగలా మోగాయి. వారు మూడో ప్రదక్షిణ చేయగానే వారు సర్వాభరణ భూషితులైపోయారు. అంటే వారితో సహా వారి ఇంట్లో కూడా సర్వ ఆభరణాలు అంతా కూడా బంగారంతో నిండిపోయింది. దానికి ఆనందించిన వనితలు చాలా సంతోషించి వారింటి నుండి గజరథ వాహనాల్ని రప్పించారు. అటు వెనక ఆ వనితలందరూ అమ్మవారికి నివేదన చేసిన నైవేద్యాన్ని వారితో పాటుగా వారందరూ భోజనానికి పెట్టి అంతకు ముందుగానే వారితో శాస్త్రోక్తంగా పూజ చేపించిన బ్రాహ్మణులకి తాంబూలాల్ని 21 కుడుముల్ని దానంగా చేసి ఆ బ్రాహ్మణోత్మక దక్షిణ తాంబూలాలను ఇచ్చి గౌరవించి అక్కడి నుంచి పంపించి అటు వెనక వారందరూ భోజనం చేశారు. భోజనం చేసిన వెంటనే వారి ఇంటి నుంచి వచ్చిన రథవాహనాలపై ఆ వనితులందరూ ఎక్కి వారి ఆభరణాలందరినీ వాళ్ళు పెట్టుకుని వారు ఊరికి వెళుతుండగా మధ్యదారిలో ఆ చారుమతి యొక్క గొప్పతనాన్ని ఆమె ఒక్కదాయే కాకుండా స్వార్థంగా ఆలోచించకుండా ఆమెకి కలిగిన ఆ ధన్యాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ పంచింది అని ఆమె గురించి గొప్పగా చెప్పుకుంటూ ఊరూరా చాటింపు వేసుకుంటూ వారి యొక్క ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని చేస్తూ ఆ ఊర్లో అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇది చారుమతి కథ సమాప్తం. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. తాంబూలం తాంబూలం పూగీఫలాసమాఖ్యం నాగవెల్లి ధరడం ఉత్తాచోర్ణాదమాఖ్యం తాంబూలం ప్రతిగృహ్యాం పూగీఫలా పుండీఫలా ప్రదీఫలా నానావిధ సామ్రానిగమగమావాసనలు దిగ్గుదేరిన మహానీలమ్మకు రుగ్గురుల ప్రేరుల ముందార అందమగా గద్దిపైనున్న మాయమ్మ గౌరమ్మకు జయతు జయమంగళం నిత్య శుభమంగళం మహోత్సవ మంగళం. పండుటాకుల మంచి బాగుగా కొబ్బరి పండుటాకుల మంచి బాగుగా కొబ్బరి నిన్ను వేడుకతో నీలమ్మకు భక్తులందరూ గండవాయకమాయమ్మ శరణమ్మకు జయతు జయమంగళం నిత్య శుభమంగళం మహోత్సవ మంగళం. పూరలను కండచలములను వెన్ను నీతులను పాలకలను చెక్కలు వడియాలు చల్లని పాయిదాలను మాయమ్మకు కొనిస్తురు జయతు జయమంగళం నిత్య శుభమంగళం మహోత్సవ మంగళం. మల్లెలను మల్లలను మధ్య విరజాలను
మల్లెలను మల్లలను మందిరజాయలను ఇందు వేడకతో నీలమ్మకు భక్తులందరూ గెలిచి మాయమ్మగిద్దరు జైతు జయమంగళం నిత్య శుభమంగళం ఓస్తవమంగళం ఓం సర్వమంగళాయుక్తాం సర్వమంగళామాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణే నమోస్తుతే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ఆనంద మంగళ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం ఆనంద మంగళ కర్పూర నీరాజనం పరికల్పయామి శ్రీ శ్రీ మహాగ్నిదేవతోభ్యం నమః ఓం మహాగ్నిదేవతోభ్యం నమః అక్కడ మీద